మన పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకునే స్టాక్స్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయితే మనకి అధిక లాభాలు ఇస్తాయి అన్నది మనం గ్రహించాము. అదేవిధంగా ఆ స్టాక్స్ని ఏ విధంగా పెట్టుకోవాలన్న దాంట్లో ప్రముఖ ఏదైతే రికమెండేషన్స్ రీసెర్చ్ సంస్థ జెఫరీస్ ఇచ్చిన దాంట్లో సెకండ్ పార్ట్లో మనం ఇంకొక 4 కంపెనీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 4 కంపెనీస్ కూడా ఏదైతే మనకి గత 10 సంవత్సరాలుగా మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీస్, అందులో ఏదైతే ప్రతి సెక్టార్ నుంచి కూడా వాళ్ళు తీసుకున్న దాంట్లో సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న దాంట్లో చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఇక్కడ వివరిస్తున్నాం. ఈ సెకండ్ పార్ట్లో చేసే 4 కంపెనీస్లో మొదటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత జొమాటో, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, మ్యాక్స్ హెల్త్ లైఫ్ కేర్ అన్నది కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ 4 కంపెనీస్లో ప్రధానంగా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ సెక్టార్లో మకుటలేని మహారాజులాగా ఉంటూ అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్లో అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్, ఒక 6,50,000 కోట్లు క్యాపిటలైజేషన్ అని ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా 6,50,000 కోట్లు క్యాపిటలైజేషన్తో ఉంటూ చాలా మంచి ప్రోగ్రెస్తో ముందుకెళ్తున్నటువంటి స్టాక్ అది. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ కూడా 20 to 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్ మనకి ఇది బ్యాంకింగ్ సెక్టార్లో నెంబర్ 1 స్టాకు. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ చూసుకున్నట్టయితే 57% ప్రమోటర్ స్టేక్ మనకి క్యాపిటలైజేషన్లో ఉంటాం. ఎఫ్ఐఎస్ కూడా అబౌవ్ 10% ఎఫ్ఐఎస్ స్టేక్ ఉంటాం. డిఐఎస్ కూడా అంటే మనకి బ్యాంక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కూడా 25% వరకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చేయడం అన్నది మనం ఇక్కడ గుర్తించదగ్గ విషయం. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 25,000 crores దగ్గర నుంచి 35,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా స్టెప్ బై స్టెప్ మనం ఎదగడం అన్నది ఇక్కడ ఈ బ్యాంక్లో మనం చూడటం గమనించాం. అదేవిధంగా ఇక్కడ మనకి రెండో స్టాక్ చూసుకునేటప్పటికి జొమాటో అన్నది ఇటీవల కాలంలో లాస్ట్ 2 yearsగా మనకి ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి ఏదైతే ఫుడ్ డెలివరీస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని క్యాపిటలైజేషన్ కూడా చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మంచి క్యాపిటలైజేషన్ తోటి 1,62,000 కోట్లు క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. అందులో ఎఫ్ఐఎస్ ఏదైతే 55% ఎఫ్ఐఎస్ దాన్ని రన్ చేస్తున్నటువంటి కంపెనీ, ఒక 15% మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకునేటువంటి కంపెనీ. ఎఫ్ఐఎస్ ఏదైతే 10% ఉంటేనే మంచి కంపెనీగా అని అనుకుంటాం, దీంట్లో 55% ఎఫ్ఐఎస్ ఉన్నారు అంటే మార్కెట్ మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లాస్ట్ 1 or 2 years చూసుకుంటే 100% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక 1,000 crores నుంచి 4,000 crores వరకు కూడా ఈ లాస్ట్ 5 yearsలో కూడా మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ థర్డ్ స్టాక్, మూడో స్టాక్ నేను చెప్పబోయే స్టాక్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. యాక్చువల్గా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్లో కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ కాసా అకౌంటింగ్ రేటింగ్ కూడా మనకి ఏదైతే మన కరెంట్ అకౌంటింగ్ రేషియోని కూడా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా యాక్సిస్ బ్యాంక్ తీసుకోవచ్చు. దీని క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే 3,25,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా CAGR అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే 20% అబోవ్ మనకి రెవెన్యూ ఇస్తుంది, అదేవిధంగా 20% అబోవ్ యాన్యువల్గా మనకి ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐఎస్ స్టేక్ చూసుకున్నప్పుడు ఎఫ్ఐఎస్ దీంట్లో 55% అబోవ్ ఎఫ్ఐఎస్ మనకి దీంట్లో హోల్డ్ చేస్తున్నారు అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ తోటి. ప్రమోటర్స్ కూడా అరౌండ్ 8 to 10% ప్రమోటర్ స్టేక్ కూడా మనకి ఇక్కడ ఉంది. అదేవిధంగా డిఐఎస్ ఏదైతే డొమెస్టిక్ మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే బ్యాంకర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎల్ఐసి కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో వీళ్ళు కూడా ఒక అరౌండ్గా 28 to 30% దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రమోటర్స్గా ఉన్నారు. కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టార్లో దానికి సంబంధించిన దాంట్లో ఇది ఒక స్టాక్గా మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఫైనల్స్గా మనకి ఈ జెఫరీస్ రిఫర్ చేసిన ఒక 8 స్టాక్స్లో సెకండ్ పార్ట్లో చెప్పుకున్నటువంటి 4వ కంపెనీగా మనం తీసుకున్నటువంటి కంపెనీ మ్యాక్స్ హెల్త్ కూడా ఇది ఇన్సూరెన్స్ అండ్ మ్యాక్స్ హెల్త్ దాంట్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీగా చెప్తున్నాం. ఇది సుమారుగా 76,000 కోట్లు క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. ప్రమోటర్ స్టేక్ 25% ప్రమోటర్ స్టేక్, కానీ ఎఫ్ఐఎస్ మాత్రం 60%. అంటే మనకి ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అంటే వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేసి ఏ సెక్టార్ అయితే బాగుంటుందో ఆ సెక్టార్లో కూడా ఏ కంపెనీకి అయితే మార్కెట్లో గుడ్ విల్ ఉందో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మనం ఈ మ్యాక్స్ హెల్త్ కేర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రమోటర్ స్టేక్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 25% ప్రమోటర్స్ ఉన్నారు, 60% ఎఫ్ఐఎస్, అదేవిధంగా 10% అబోవ్ మనకి డిఐఎస్ కూడా ఉన్నారు. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsగా 1,000 crores నుంచి 4,500 crores అండ్ 5,000 crores వరకు కూడా ఎగబాగుతున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 years నుంచి 5 years వరకు మనం పీరియడ్ పెట్టుకుని ఈ జెఫరీస్ రికమెండ్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి 8 స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి డోకా లేకుండా మీరు ఏదైతే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసుకున్నా దానికన్నా మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.